శివకామేశ్వర గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. ఈసారి శ్రావణ పౌర్ణమికి ముందుగా 3 శుక్రవారాలు వచ్చినాయి. అవునండి. మొదటి శుక్రవారం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, 2, 3 చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అవును. మనము కాసులు, బంగారాలు, బట్టలు ఇవి అవి అన్నీ శ్రావణ మాసం అంటేనే బంగారము బట్టలతోనే మొదలైపోద్దండి. అవన్నీ కాకుండా అమ్మవారి లక్ష్మీ కటాక్షం ఎలా వస్తుంది, అసలు భక్తిగా ఎలా చేసుకోవాలి, 2వ వారము చేసుకోవచ్చు, 3వ వారము చేసుకోవచ్చు, తప్పు కాదు. అసలు భక్తి అన్నది చెప్పండి, లక్ష్మీ కటాక్షం గురించి చెప్పండి. తప్పకుండా తెలియజేద్దామండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. చాలా మంచి ప్రశ్న అడిగారు. మనము పూజల్లో మీకు మన చిన్నప్పుడు గుర్తుందో లేదో మీకు చెప్పండి. వ్రతలోపం ఉన్నా, భక్తి లోపం ఉన్నా నీ అనుగ్రహంలో లోపం ఉంచకు తల్లి అని మొక్కుకునేవాళ్ళం. అవునండి. అంటే ఎంత బాగా చేసినా ఇంత లోపం ఉన్నా కూడా వేడుకునేవాళ్ళం. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం అని చెప్పుకుంటాం కదా. శ్రద్ధాహీనం, మంత్రహీనం, క్రియాహీనం, క్రియ అంటే భక్తిహీనం, శ్రద్ధాహీనం, ద్రవ్యహీనం. ద్రవ్యహీనం కూడా ఏం చేస్తామండి, వస్త్రం సమర్పించాలి, 2 అక్షింతలు తీసి వస్త్రయుగ్మ అర్థే అక్షతాన్ సమర్పయామి నమః అన్నాం కదా. ద్రవ్యహీనమైనట్టే కదా. అది కూడా ఒక దోషం కింద పరిగణించి అది కూడా ఆవిడకి సమర్పించేస్తాం. అందుకే ఏంటండి, ఇవన్నీ హీనమైనా కూడా ఈ పూజ అంతా నీ పాదాలకే అంకితం. నువ్వు నన్ను ఎలా అనుగ్రహిస్తావో అలా అనుగ్రహించు, నువ్వు అమ్మవు కదా. అంటే ఎంత సులభమో చూడండి అమ్మని వేడుకోవడం. అమ్మవారు చాలా సులభంగానే చెప్పింది, మనం చేసుకుంటున్నాం. అంటే ఏది పూజితమ్మయాదేవి పరిపూర్ణం తదస్తుతే. నేను ఎలా పూజ చేయనియండి, ఇవన్నీ హీనంతో పూజ చేసినా దాన్ని పరిపూర్ణం చేయమ్మా, ఈ పరిపూర్ణమైన పూజ అంతా కూడా నీ పాదాలకే సమర్పిస్తున్నాను అని చెప్పుకోవడం. అవునండి. ఒక వయసు వచ్చేస్తుంది, చిన్నపిల్లల్లాగా పరిగెత్తుకుంటే అన్నీ చేయలేము కదా. అంతంత అలంకరణలు చేయలేము, అన్నీ నైవేద్యాలు చేయలేము. వయసు లేకపోయినా అంతంత అలంకరణ అవసరం లేదండి. అంటే ఒక వయసులో ఉత్సాహంగా చేసిన ఒక వయసు వచ్చేటప్పటికి తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు అమ్మవారి అనుగ్రహం అన్ని వేళలా ఉంటుంది. అదే అసలైన భక్తి. ఇప్పుడు మీరు చెప్పారే, ఇదే అసలైన భక్తి. చేయలేకపోతున్నాం కాదు, అన్ని సంవత్సరాలు చేసి 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 అసలైన భక్తి ఏదో తెలుసుకున్నారు ఇప్పుడే. ఇంత వయసు పడుతుంది అనమాట. ఎందుకంటే చూడండి, అన్ని సంవత్సరాలు అంతంత అలంకరణ చేసి పూజ చేసి 1 సంవత్సరం మీరు అలంకరణ చేసి పూజ చేసుకోకపోయినా మీ మనసు తృప్తిగా ఉందా లేదా? చాలా తృప్తిగా ఉంది. మరి ఇక్కడ అంటే ఏంటి, అవన్నీ వ్యర్థము, ఇదే నిజము అని ఇప్పటికైనా తెలుసుకున్నారు. అంటే మీ బోటి వాళ్ళు చెప్తేనే అది నిజమని తెలుస్తుంది, మాకు తెలియదండి. ముందు భక్తిగా మీరు అడిగారు కదా, భక్తిగా ఎలా పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ముందు ఒక్కసారి వ్రత కథ చదువుకుందాం. వరలక్ష్మి వ్రత కథ చెప్పండి ఒకసారి, అందరికీ తెలియజేసుకోవాలి. ఎందుకంటే మనం భక్తిగా ఎలా పూజ చేసుకోవాలో తెలుసుకోవాలనుకున్నాం కాబట్టి. సూత మహాముని సౌనకుడు మొదలైన మహర్షుల్ని చూసి ఇలా అన్నాడు: ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి. ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయన్ని సమీపించి ఏమని అడిగింది? దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి పార్వతీదేవి శివుణ్ణి అడిగింది. అంటే అమ్మవారికి తెలియదనా? కాదు. ఇక్కడ ఏంటి, ఏది ప్రతిపాదించబడింది అని మనందరికీ తెలియచెప్పడం కోసము ఆ సందర్భం అన్నమాట. ఇక అప్పుడు ఆయన ఏమన్నారు? ఓ దేవి, స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది, దాని పేరే వరలక్ష్మి వ్రతము. ఈ వరలక్ష్మి వ్రతమున శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజునే చేయవలెను. పార్వతీదేవి, నాథా, ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, ఏ దేవతను పూజించాలి, ఏ విధంగా చేయాలి, దీనిని ఎవరైనా ఇంతకుముందు చేశారా, ఈ వివరాలన్నీ కూడా చెప్పండి స్వామి అని పార్వతీదేవి శివుడిని అడిగింది. ఇక ఆయన చెప్తూ ఉన్నారు, ఇక్కడేనండి అమ్మ, సోదరిమణులు బాగా వినండి.
పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయట. అమ్మో, ఆ పట్టణంలో అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానము చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తరువాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నిటినీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది. అదొక్కటే కాదుండే, ఇంకా ఉంది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది. తర్వాత గయ్యాళిగా కాకుండా ఇంత అణుకువగా ఉన్న మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఇక్కడ ఇంకా ఏం చెప్పిందండి, ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడికను చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములు ఇస్తాను. అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వందే విష్ణువక్షస్థలాలయే అనే అనేక విధములుగా స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పూజ ఫలం నీ దర్శనము నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషించింది. ఆ వెంటనే ఆవిడకి మెలకు వచ్చి కలలోనే నమస్కారాలు చేసింది, ప్రదక్షిణాలు. వెంటనే చారుమతికి మెలకు వచ్చి వరలక్ష్మీదేవి కనపడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది నేను కలగన్నాను అని. వెంటనే భర్తని అత్తమామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది, దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఈ వ్రతం చెయ్యి అన్నారు. అప్పుడు ఏం చేసిందండి చారుమతి, లక్ష్మీదేవి నాకు ఒక్కదానికే కనపడింది, నాకు ఒక్కదానికే లక్ష్మి అంతా కావాలనుకుందా, కాలే. ఏం చేసింది చూడండి, వెంటనే చారుమతి తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. అంటే తను బాగుండాలి, తనతో పాటు అందరూ బాగుండాలి అనే మంచి మనస్సు ఆవిడది. చారుమతి ఎంతో ఉత్కంఠంతో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తోంది. ఇక్కడ ఈ కథ నేను ఎందుకు తెలియచేశాను అంటే, అందరూ తెలుసుకోవాలండి. ఎందుకు అంటేనండి, ప్రతి ఒక్కరూ కూడా రేపు వరలక్ష్మి వ్రతం చేసుకుంటామనగా ముందు రోజు ఈ వ్రత కథ చదువుకోండి. ఎందుకంటే చారుమతీదేవి ఎలా ఉంటే వరలక్ష్మీదేవి కనపడింది, చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ అండి. ఎలాగ అంగుహార్బాటాలతో ఉంటే కనిపించిందా, అణుకువతో అత్తమామలకి సేవ చేసుకుంటూ. ఈ రోజుల్లో ఇంకా మా జనరేషను, మా అప్పుడు మీ అప్పుడు భర్తకి కాళ్ళు మొక్కమంటే మొక్కుతున్నాం. ఇప్పుడు భర్త కాళ్ళకి దండం పెట్టండి అంటే పెట్టాలా అని అడుగుతున్నారు. ఎందుకు నీకన్నా వయసులో ఉన్న పెద్దవాడిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తారు, వివాహం ఎందుకు చేస్తారు? పరిణితి. నువ్వు చిన్నపిల్లలా ఉన్నా ఆయన పరిణితితో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు అన్నిటిల్లో. ఆ సరైన నిర్ణయాలు తీసుకుని నిన్ను సరైన దారిలో నడిపిస్తున్నారు. నీ తల్లిదండ్రుల, నీ తల్లిలా, నీ తండ్రిలా భర్త ఉన్నప్పుడు నువ్వు ఈ పూజ చేసుకోవడానికి నీకు అర్హత ఎక్కడొచ్చింది? వివాహం ద్వారా వచ్చింది. ఏ వ్రతమైనా చేసుకోవడానికి అర్హత ఎప్పుడు వస్తుందండి? వివాహం ద్వారానే కదా. ఇది ధర్మకార్యం. నీ భర్తకి ఖచ్చితంగా పాదములకి నమస్కరించే వ్రతం చేసుకోవాలి. ఇది మొదటి రూల్. వారు ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, పొద్దున్నే స్నానం చేసేసి ముందు దీపారాధన వెలిగించి వారికి దండం పెట్టి అక్షింతలు వేయించుకున్న తర్వాతే పూజ చేసుకోవాలి. అవును, భర్త ఆజ్ఞ తీసుకొని చేసుకోవాలండి. ఇది ఖచ్చితం. వరలక్ష్మి వ్రతానికి అయితే ఇంకా ఇంకా ఖచ్చితం. అవునండి, చాలా ఖచ్చితంగా చెప్తారు ఈ విషయం. ఇక అంటే ఇదే చెప్తున్నాను, చారుమతికి ఎలా ఉంటే లక్ష్మీదేవి కనపడింది? అహంకరించిందా ఎక్కడైనా? ఉదయాన్నే సూర్యోదయాత్ పూర్వమే లేవడము, స్నానం పూర్తి చేసుకోవడం. చూడండి, ఆ ఒక్కరోజైనా కనీసం. సరే, మిగిలిన రోజుల్లో మీ ఆఫీస్ వర్క్, మీ ఇది సరే, మీరు ఇంట్లో ఉండే స్త్రీలు కాకపోవచ్చు, పని ఒత్తిడి ఇవన్నీ చాలా చాలా ఉంటాయి. ఆ ఒక్కరోజు సూర్యోదయాత్ పూర్వమే లేవడము, స్నానాది కార్యక్రమాలు
కానిచ్చుకోవడము. ఆవిడ ఇంకా ఏం చేసిందండి, వెంటనే వెళ్ళి భర్త పాదములకి నమస్కరించి పువ్వులను సమర్పించి భర్త యొక్క ఆశీర్వాదం తీసుకొని అత్తమామలకి వెంటనే ఏమైంది, వంటగదిలోకి వెళ్ళిపోయి స్టవ్ వెలిగించి కాఫీ తాగల, అత్తమామలను సేవించింది. వారి యొక్క వారికి ఏమేం కావాలో అన్నీ దగ్గరుండి సమకూర్చి గయ్యాళిగా కాక, ఈ పదం అందరూ నోట్ చేసుకోండి అమ్మా, చెప్పండి. శబ్ద తరంగములు అని ఉంటాయి. అవునండి, అప్పాజీ చెప్పారు ఒకసారి, గణపతి సత్యనారాయణ స్వామీజీ. అప్పాజీ అంటే గణపతి సత్యనారాయణ స్వామి. ఒక శబ్ద తరంగం మన నోట్లోంచి వస్తే మొత్తం ప్రకృతిలో 40 సంవత్సరాలు ఉంటుందట ఆ వాక్కు. అమ్మ బాబోయ్, అంటే నువ్వు ఇంట్లో ఎలాంటి వైబ్రేషన్తో ఉంటున్నావు. కేవలము నువ్వు ఉద్యోగం చేసి నీకు లక్షల్లో జీతం వస్తున్నప్పుడు ధనంలోనే లక్ష్మిని ఎప్పుడూ చూడొద్దండి. ఐకమత్యంగా ఉండడం లక్ష్మి, అన్యోన్యమైనటువంటి దాంపత్యం, అన్యోన్యమైనటువంటి కుటుంబం కలగడం లక్ష్మి, ఆకలేసిన వెంటనే భోజనం చేయడం లక్ష్మి, ధైర్యంగా నిలబడడం లక్ష్మి, జ్ఞానం లక్ష్మి, ఆనందం, ఆనందం కూడా ఒక లక్ష్మి కదండి. అసూయ పడకుండా ఇవన్నీ లక్ష్మి యొక్క లక్షణాలు. అంటే లక్ష్మి అంటే అర్థం ఏంటి, లక్ష్యము కలది. ఎందులో లక్ష్యము, ఎప్పుడైతే నీకు లక్ష్యంగా ఉంటావో నిన్ను ఎల్లప్పుడూ వీక్షించేది కాబట్టి లక్ష్మి. లక్ష్మి అనే పదానికి అంటే ఇక్కడ చారుమతి ఎలా ఉంది, ఎంత లక్ష్యంగా ఉంది, తన ప్రతి పని యందు ఎంతో లక్ష్యంగా ఉంది చేసుకుని వారి యొక్క ఆవిడ యొక్క ఆ రోజు దినచర్య చేసుకుని అంతా ముగించుకుని నిద్రపోయిన తర్వాత ఆవిడ యొక్క శుభ లక్షణాలు చూసి లక్ష్మీదేవిని ఈవిడ వేడుకోలే, తనంతట తానుగా వచ్చి స్వప్నములో సాక్షాత్కరించింది. నిజమే కదండి. లక్ష్మీదేవి నువ్వు రామ్మా మా ఇంటికని పిలవలా, ఆమె చేసే పనులు చూసి వచ్చింది. గొప్ప విశేషం. మనస్సు, మంచి మనస్సుకు ఉదాహరణ చారుమతీదేవి. ఇలా లక్ష్మీదేవి కల్లోకి వచ్చింది. అమ్మ లక్ష్మీదేవి నా ఇంటికే వచ్చింది, నాకే కనబడింది, నాకే అంతా లేకుండా నిస్వార్థమైనటువంటి, ఇక్కడ ఏం చేసింది, గయ్యాళిగా కాక చుట్టుపక్కల వారితో మితముగా ఉండి శ్రావణ పౌర్ణిమకు ముందు వచ్చేటటువంటి శుక్రవారము. పౌర్ణమి ఎందుకు? అవును కదా, పౌర్ణమి తిథి యొక్క ప్రత్యేకత ఏంటి? షోడశ కళారూపిణి అమ్మవారు, 16 కళలతో ఉంటుంది. చంద్రకళలన్నీ 16. ఈ 16 కళలు అమ్మవారిలో ఉంటాయి. అందుకే చంద్రమండలంలో నివసిస్తూ ఉంటుంది అమ్మవారు. వారి తమ్ముడు కదండి, చంద్రుడి యొక్క సహోదరుడు. ఇంకొకటి చంద్రమా మనసోజాత, మన మనస్సు కారకుడు చంద్రకుడు. మన మనస్సు పౌర్ణమి రోజు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అలా చూస్తూ ఉంటే ఒకలాంటి చల్లదనం, ఈ ప్రకృతి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే చాలా ఆహ్లాదంగా ఉంటాయి. ఈ ఆహ్లాదంలో చక్కగా పచ్చని తోరణాలు, పువ్వులు, ఇవన్నిటిలో ఆ వ్రతం చేసుకుంటే ఇంకా ఉల్లాసంగా, ఉత్సాహంగా మనస్సు కనిపిస్తూ ఉంటుంది. అందుకని పౌర్ణమి ఎప్పుడూ కూడా చంద్రుడు, మనం అన్నీ కూడా చాంద్రమానం ప్రకారం చేసుకుంటాం కాబట్టి పౌర్ణమిని అనుసరించే మన పండగలు ఉంటూ ఉంటాయి, పౌర్ణమిని అనుసరించే మన మాసములు ఉంటూ ఉంటాయి. చంద్రుడిని అనుసరించి ఈ పండగ ఉంది కాబట్టి పౌర్ణమి ముందు శుభలక్షణయై అన్ని కళలతో ఉంటుంది కాబట్టి అమ్మవారిని పూజించుకోవడం జరుగుతుంది. ఇక్కడ అందుకే అమ్మ భక్తి చాలా ముఖ్యము. భక్తిలో కుటుంబ వ్యవస్థను కూడా చాలా ముడి వేశారండి. ఎందుకంటేనండి అమ్మవారే వేసింది ముడి. ఇక్కడ మనకి కల్పోక్త ప్రకారేణ అని ఒకటి ఉంటుంది. కల్పోక్త ప్రకారేణ అంటే ఇప్పుడు కొత్తగా వింటున్నాం, కల్పించి చెప్పినవి. కల్పోక్త ప్రకారేణ అంటే కల్పించి చెప్పినవి కాదండి, మన ఋషులు దర్శించి ఇది ఇలాగే ఉండాలి అని ఒక రాజముద్ర వేసిన దాన్ని కల్పోక్త ప్రకారము అంటారు. ఇంకా దానికి తిరుగులేదు, దాన్ని మార్చడానికి కూడా లేదు. ఇప్పుడు చెప్పండి, దీంట్లో ఆర్భాటం ఉందా ఈ పూజలో? లేదండి. శుభ్రంగా శుచిగా ఉన్న వస్త్రములు ధరించడం, చిరిగినవి లేకుండా ధరించడము,
ఉన్న వాటిల్లో గట్టి వస్త్రాలు చక్కగా తడిపి ఆరవేసుకున్నవి ధరించడము, కొత్తవే ధరించాలని ఎక్కడా లేదండి. అసలు అమ్మవారు చెప్పిన దాంట్లో ఏమీ లేవు. కాకపోతే పిండి కొద్దీ రొట్టె అన్నట్టు అలా 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 పెరిగిపోతుంది. ఇక్కడ ఇంకోటి ఉందండి, భక్తి స్థానంలో భయాన్ని నింపేస్తున్నారు. అది యథార్థం అండి, వాస్తవం. భక్తి స్థానంలో భయాన్ని నింపేస్తున్నారు. ఈ భయం ఎలా పోతుందండి? ఏమన్నా ఒక సంవత్సరం చేసావు, ఇంకో సంవత్సరం చేయకపోతే ఏమన్నా అయిపోతుందేమో అంటే నువ్వుగానే కొన్ని లేనివి కోరుకుంటూ ఉంటావు. ఏది అవదమ్మా, నీ వీలును బట్టి. అందుకే సంభవద్భి ద్రవ్యై సంభవద్భి పదార్థై సంభవత ఉపచారే సంభవత నియమేన అని సంకల్పంలో చెప్పుకుంటాం. నీ దగ్గర ఏది సంభవిస్తే అదే ద్రవ్యం, ఏది సంభవిస్తే అదే నియమం. సంకల్పాలు ఎందుకున్నాయి? ఇవే సంకల్పాలు. వీటన్నిటినీ చూసుకుంటే శ్రద్ధాభక్తిగా చేసుకోండి పూజ. నైవేద్యాలు మీ ఇష్టం, మీ ఓపిక, మీరు ఎన్ని వండగలిగితే అన్ని వండుకొని, కానీ అలిసిపోవద్దు. పూజ దగ్గరికి వచ్చేటప్పటికి అలసిపోవద్దు. ఇంకొక విషయం, ఇక్కడ చారుమతీదేవి వరలక్ష్మి వ్రతం పూర్తయిన తర్వాత 3 ప్రదక్షిణలు చేయాలని ఉంటుంది. మొదటి ప్రదక్షిణకి కాలికి గల్లు గల్లుమని గజ్జలు వచ్చాయి, రెండవ ప్రదక్షిణకి చేతి నిండా బంగారు గాజులు వచ్చాయి, మూడవ ప్రదక్షిణకి మొత్తం అంతా కూడా బంగారమయమైపోయి అందరికీ రథ గజ తురగా అన్నీ కూడా వచ్చాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అవునండి, సకల ఐశ్వర్యములు వచ్చాయి అని చెప్పి. ఇక్కడ అందుకే ప్రదక్షిణ చేయడం అంటే మన చుట్టూ మనం తిరగడం కాకుండా, ప్రదక్షిణ కాకుండా చక్కగా అమ్మవారి చుట్టూ తిరిగేలాగా ఏర్పాటు చేసుకొని, ఇంతైనా గోమయం తెచ్చుకుని, ఇంతైనా చాలమ్మా, గోమయంతో అలికి దాని మీద ముగ్గులు వేసి పీట వేసి దాని మీద బోర్డర్ ఉన్నటువంటి ఒక బట్ట వేసి, ప్లెయిన్ క్లాత్ వేయకూడదండి. అదేమిటండి, పూర్వం నుంచి జాకెట్ బట్టలు వేసుకుంటాం. జాకెట్ బట్టకు కూడా ఒక చిన్న బోర్డర్, ఎందుకంటే ఆవిడని లోపలికి పంపించాం కదండి, గడపలాగా అనుకోండి పోని. చక్కగా బియ్యం పరిచి దాని మీద అంచున్న వస్త్రం కలశ స్థాపన చేసి, ఈ కలశ స్థాపన ఎందుకు చేయాలి? ఈ కలశంలో నీటిని ముందు ఏం ఆవాహన చేస్తాం? వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తాం కదా, కలశంలో నీరుని. సమస్త నదుల్ని గంగే చేమనే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు కదా. చక్కగా వాటన్నిటినీ ఆవాహన చేసి లక్ష్మీదేవి దాని ముందు ఒక మీ దగ్గర ఏది ఉంటే అది బంగారం చిన్నగా పెట్టుకొని ఆవిడే లక్ష్మి అనుకుని పూజ చేసుకుని, కొత్తవి కొనుక్కోవచ్చు, లేకపోతే ఉన్న బంగారాన్ని శుద్ధి చేసి పెట్టుకోవచ్చు. పంచపల్లవంబులు ఏర్పరచండి. కొంచెం శ్రమిస్తే దొరుకుతాయి. ఏముంది, రావి, మారేడు, అలాగే మర్రి, మామిడి, ఇంకొకటి ఏదో ఉందండి మర్చిపోయాను, ముందు నాన్న లాస్ట్లో చెప్తాను. ఇది పంచపల్లవంబులు ఏర్పాటు చేసి కొంచెం ప్రయత్నిస్తే దొరుకుతాయండి. అలా అని దొంగతనంగా ఎక్కడా కొయ్యొద్దండి. పక్కింటికి వెళ్ళిపోయి పొద్దున్నే చేసి దొంగతనం చేసి కోసుకురాకండి. వారిని అడిగి కోసుకోండి. ఎక్కడైనా చెట్లు ఉంటే, లేదు ఏమీ దొరకలేదు మామిడి వేసుకుని అవే పంచి, ఎందుకంటే మనం సిటీలో ఉంటున్నాం. తమలపాకులు కూడా పెట్టుకొని చేస్తారు. అందుకే చెప్పాక సంభవద్భి ద్రవ్యై, అవి నేను చెప్పాను కదా అని లేవని బాధపడకండి. అవి తమలపాకులు వేసుకోండి, అయిపోయి. పంచప్రాణములు, పంచవాయువులు, పంచభూతములు అనుకోండి, అవే పంచపల్లవాలండి. నిజమే. అందుకని 5 ఆకులు వేసుకోండి. లేనివి కోసం ఆరాటపడకండి. ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వేసుకుని దాని మీద మంచి కొబ్బరికాయ ఏర్పాటు చేసి దానికి ఒక రవికల బట్ట పెట్టుకుని బొట్టు పెట్టి చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి. ఇన్ని దండలు వేయకండి. వస్త్రం కూడా చూడండి, దూదితో చేస్తాం, చేసి వేస్తాం. చిన్నప్పుడు బాగా వేసేవాళ్ళం అన్నమాట. ఈ వస్త్రం అని చెప్పినప్పుడు అండి నేను ఒకటి చెప్తాను, ఎప్పుడు కూడా ఒక్కటి సమర్పించకూడదు. అమ్మవారికి అందున చీర రవికల గుడ్డ 2 ఆ రోజు సమర్పిస్తాంగా మనం. వరలక్ష్మి వ్రతంలో చీర బ్లౌజు ఉత్తప్పుడు కూడా వస్త్రయుగ్మం అనగానే 2 పువ్వులు వేయాల్సిందే. ఒకటి రవికకి, ఒకటేమో చీరకి. పువ్వులైనా సరే, లేదు గణపతికో విష్ణుమూర్తికో పూజ చేస్తున్నారు, ఉత్తరీయము ధోతి పంచె, వారికి కూడా 2 వేయాలి. వస్త్రద్వయం ఖచ్చితంగా సమర్పించాలి. 2 పువ్వులు కానీ, దాన్ని ఏమంటారు, 2 వస్త్రాలు కానీ. మనం ఎవరైనా ముత్తైదుకి ఇచ్చేటప్పుడు కూడా ఏక వస్త్రం పెట్టకూడదు. 2 రవికెల బట్టలు,
2 పళ్ళు, 2 వక్కలు, 3 తమలపాకులు వేసి తాంబూలం కింద ఇవ్వాలి. అంటే చీరలోనే జాకెట్ ఉంది కదా అంటారు కొందరు. లేదండి, కుదరదండి. కత్తిరించి పెట్టకూడదు. కత్తిరించింది పెట్టం కదా, ఆ జాకెట్ అందులోనే ఉంచి ఇంకో జాకెట్ పెట్టాల్సిందేనండి. మీరు చీరలో జాకెట్ ఉన్నది ఒకటే అవుతుంది తప్ప అటాచ్ అయిపోయినప్పుడు 2 అవ్వదు. ఒక రవికలు బట్ట పెట్టి పెట్టాల్సిందే చీర కూడా. ఇట్లా చిన్నగా సాంప్రదాయబద్ధంగా భక్తిగా, పొరపాటుని ఏదో కదిలింది, ఓ దండ కదిలింది, ఓ పువ్వు పడింది, ఏమీ సెంటిమెంట్ ఫీల్ అవ్వద్దండి. ఏమీ జరగదు. ఆవిడ కరుణామూర్తి అమ్మ. పిల్లలు ఇంట్లో అన్ని అయి పడేస్తూ ఉంటారు, ఈ పడేస్తూ ఉంటారు, అది సహజం. ఇక్కడ అదే ఇందాక మనం చారుమతి కథ చెప్పుకున్నప్పుడు ఓ విషయం చెప్పడం మర్చిపోయాను. చెప్పండి. లక్ష్మీదేవిని ఆరాధన చేస్తున్నా మనకు కోపం తగ్గదు. ఆ రోజు ఇంకా ఎక్కువ ఉంటుంది. లక్ష్మి అంటే చాలా సాత్వికమైన దేవత అండి. మరి ఆ రోజు ఆవిడ అందుకే ఏమంటారు, నువ్వు గయ్యాళిగా ఉండకూడదు, ఏడవకూడదు, ఇవన్నీ సాత్వికమైన లక్షణాలు. ఆవిడ్ని ఆరాధన చేస్తూ కూడా మనం అరవడం మానం, పూజ చేస్తూ అరవడం మానం, వంట చేస్తూ అరవడం మానం. ఆ రోజు ఏదో ఒక భగవన్నామం, ఆవిడకి ఇష్టమైన నారాయణ మంత్రం చదువుకోండి, విష్ణు మంత్రం చదువుకోండి, విష్ణు సహస్రనామం చదువుకుంటూ వంట చేయండి, చదువుకుంటూ ఉండండి. కామ్గా పూజ అయ్యేదాకా ఎవరితో మాట్లాడకండి, పిల్లలతో తప్ప. రాకపోతే సెల్ ఆన్ చేసుకోవచ్చు, అంతే కదా, వింటూ చేసుకోండి వంట. అంతేగాని పని మనిషి రాలేదు, గిన్నెలు దోమలేదు, ఇల్లు తుడవలేదు, ఎప్పుడు నీకు పొద్దున్నే ఊడ్చుకోవాలి, సూర్యోదయానికే ఊడ్చుకోవాలి. ఆ రోజు ఏదో మీకు కుదరలేదు, పూజ గది వరకు తుడుచుకున్నారు, చేసుకున్నారు, ఏదో ఉన్నంతలో మీ ఓపికను బట్టి చేసుకున్నారు. ఇక ఆ పని మనుషుల మీద ఒకటే అరవడం, ఇలాంటివన్నీ చేయకండి. మొగుడి మీద అరవడం, పిల్లల మీద అరవడం, ఆ ఒక్కరోజైనా మానేయండి. ఇంటికి ఎవరు వచ్చినా ఇందులో కూడా మళ్ళీ కొన్ని విషయాలు చెప్పాలి. చెప్పండి. పూజ అయిపోయింది. భోజన సమయానికి నిజంగా ఎవరైనా వస్తే ఆఖరికి మీకు బెల్లు కొట్టి ఎవరైనా ఆర్డర్ పట్టుకొచ్చిన వాడికి ఇంత ప్రసాదం పెట్టండి. ప్రసాదం పెట్టే తినాలి. భోజన సమయానికి ఎవరు వచ్చినా భోజనం చేసి వెళ్ళమని చెప్పండి. ఇక తాంబూలం, పేరంటం పిలిచినప్పుడు ముందు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చిన తర్వాతే మిగిలిన వాళ్ళకి ఇస్తారు. అది ఎంత తప్పండి? లేదు, ఫలానా వర్గం వాళ్ళకి ముందుకు ఇచ్చిన తర్వాతే ఫలానా వాళ్ళకి ఇవ్వాలి. ఇది చాలా తప్పండి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత. ఏ రూపంలో వచ్చిందో నీకేం తెలుసండి? అవును కదా. ప్రత్యేకించి ఇందులోనే వచ్చింది. పిపీలికాది పర్యంతం ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని. పిపీలికాది పర్యంతము ఎలా వచ్చిందో, మీ చీమల రావచ్చు, దోమల రావచ్చు, ఆఖరికి మీ ఇంట్లో పనిచేసే పని ఆమె కింద కూడా రావచ్చు. ఆవిడికి కూడా ఖచ్చితంగా ముత్తైదు అని మీరు అనుకున్నాక ఓన్లీ పట్టు చీరలు కట్టుకుని బంగారు నగలు వేసుకున్న వాళ్ళే ముత్తైదువులు కాదండి. ముత్తైదువ అంటే సౌభాగ్యంతో ఉన్నవారు కదా అర్థం. అది మీ పని మనిషి కూడా అవ్వచ్చు, లేదా రోడ్డు ఉడుచుకునే వాళ్ళు అవ్వచ్చు. మీరు తాంబూలానికి తీసుకుని వెళ్ళు అని వాళ్ళని పిలిచినప్పుడు ఖచ్చితంగా కాళ్ళకి పసుపు రాయండి. మేము కాళ్ళు ముట్టుకోమండి, మేము మీకన్నా పెద్ద. ఎందులో పెద్దండి? జ్ఞానం లేనప్పుడు మీ పెద్దరికం ఎక్కడికి? వయసులోనా, వర్గంలోనా, ధనంలోనా? జ్ఞానంలో పెరగండి. ఎవరికైనా అమ్మ ఏ రూపేణా వస్తుందో తెలియదు. కాళ్ళు పట్టుకోండి, పసుపు రాయండి, చక్కగా బొట్టు పెట్టండి, శ్రద్ధాభక్తితో తాంబూలం ఇవ్వండి. తాంబూలం ఎలా ఇవ్వాలి? శనగలు ఇస్తాం కదా, మొలకలు రావడానికి నానబోసి రెడీగా ఉన్నటువంటి శనగలేగా ఇస్తాం. ఇచ్చి చక్కగా అందులో ఒక చనిమిడి తీపి మధురం ఇవ్వాలి ముత్తైదువుకి ఎప్పుడు. అందుకే చనిమిడి వేస్తారు, చలవ కూడా అని. చనిమిడి చంద్రుడికి కదా. అవునండి, చలవ కదా. చనిమిడి వేసి, మన చిన్నప్పుడు మీకు గుర్తుందో చాక్లెట్ వేసేవారు. ఇస్తారు కానీ ఎక్కువ చలివిడి కూడా ఇస్తారు. చనివిడితో పాటు చాక్లెట్ వేసేవారు, ఎందుకంటే ఓ స్వీట్ ఇవ్వాలని చెప్పి ఉంటారు. అందుబాటులో లేనప్పుడు చాక్లెట్లు కొనేసి ఇస్తారు. కొన్ని పెళ్లిళ్ళల్లో కూడా చూస్తాం, ప్రధానంగా వేస్తే బాగా నలిగిపోతాయి, ఇలా అవుతాయని చాక్లెట్ వేస్తారు. అట్లా ఏదైనా ఒక స్వీట్, చనిమిడి, 2 వక్కలు, 3 తమలపాకులు, 2 అరటిపళ్ళు, మీకు స్తోమత ఉంటే 2 బ్లౌజ్. ఆకులు అని ఎందుకు చెప్తారండి? త్రిగుణాలు అన్నీ ఇట్లా చక్కగా ముందు రెడీ చేసుకుని
ఈ ప్లాస్టిక్ కవర్లతో ఇవ్వకుండా ఒక ప్లేటు పెట్టుకొని అందుతో ఇచ్చి మళ్ళీ ఆ ప్లేట్ వెనక్కి తీసుకోండి. కావాలంటే మీరు తాంబూలం ఇచ్చాక కవర్ ఇవ్వండి. పూర్వం చూడండి ఖర్చీఫ్లో కట్టుకునేవాడు, రుమాలాలు తెచ్చుకునేవాడు. ఏంటి ప్లాస్టిక్ దానం చేయటమ్మా, నెక్స్ట్ ఈ రిటర్న్ గిఫ్ట్లు ఇంక కొంతమంది ఇచ్చినా మనం వద్దన్నా మానరు. ఇప్పుడు పేపర్ బ్యాగ్స్ వచ్చేసినాయిలేండి. బ్యాగ్తో ఇచ్చేది ఏంటండి, చక్కగా చేత్తో తాంబూలం ఇవ్వకుండా బ్యాగ్ ఇచ్చేస్తారు. బొట్టు పెట్టి తాంబూలం ఇది అని చూపించి ఇవ్వండి. కొసలు ఇచ్చిన కొసలు, తమలపాకు కొసలు ఉంటాయి కదండి, ఇచ్చిన వారి వైపు ఉండాలి కదా. మీరు బ్యాగ్లో వేస్తే ఎటువైపు ఉంటాయండి, తెలియదు కదా. తాంబూలం చేత్తో ఇచ్చుకోండి, ఇచ్చేస్తారు బ్యాగ్, బ్యాగ్లో ఇచ్చేస్తారు. తప్పండి అది. తాంబూలం ఇచ్చుకోవడానికి కూడా ధర్మం ఉంది. ఏవుడిని తమలపాకులు ఇచ్చేవారి వైపు ఉండాలి, వారు స్వీకరించాలి కదా. అందుకని చక్కగా ఇలాంటి చిన్న చిన్న మార్పులండి, చిన్న చిన్న మార్పులు ఎంతో ఆనందం కలిగిస్తాయి కదా మన జీవితంలో కూడా. ఆధ్యాత్మికతలో కూడా చూడండి, భక్తిలో కూడా చూడండి, ఇలాంటి మార్పులు ఎంత ఆనందాన్ని, ఎంత సౌభాగ్యాన్ని కలగజేస్తాయి. చాలా తెలుసుకుంటారు, ఇలా ఇద్దాము అని మీరు చెప్పిన తర్వాత వింటం మొదలుపెట్టి ఇస్తారు కూడా. ఇవ్వాలనే కదండి, అందరూ చక్కగా పాటించాలనేదే నా తాపత్రయం. ఆర్భాటాలకు పోకుండా ఉన్నంతలో మంచి వస్త్రాలు కట్టుకోండి. అన్నీ పట్టువే కట్టుకోవాలి, లేవు కొత్తవి కట్టుకోవాలని అంతకన్నా ఎక్కడ ఏం లేదు. ఉన్నవి మనకి మన స్తోమతను బట్టి ఎంత సింపుల్గా, ఎంత హాయిగా, ప్రశాంతంగా పూజ చేసుకోండి. ఇంకా 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 చాలా ఉన్నాయమ్మా చెప్పుకుంటే. ఎందుకంటే సమాజంలో చాలా మార్పు రావాలి ఈ వ్రతాల విషయంలో, పూజల విషయంలో, ముఖ్యంగా పారాయణ విషయంలో. మీరందరూ కూడా నాతో చేయగలుగుతారని ఆశిస్తూ ఇంకా చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమః. స్వస్తి.